నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది విశాఖపట్నం గాజువాక లోకల్ అండి. మేము ఇక్కడ మా మిస్సెస్కి టీచ్ కొద్దిగా కంప్లైంట్ ఉంది, ట్రీట్మెంట్ చేద్దామని మేము అనుకున్న తర్వాత ఈ గాజువాక మాకు దగ్గర, గాజువాకలోనే ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుందామని ఒక 2-3 హాస్పిటల్ మేము చూసాము. దానికి రెస్పాన్సిబిలిటీ కూడా పెద్దగా నాకు అనిపించలేదు. ఫైనాన్షియల్ కూడా కొద్దిగా వాళ్ళు చాలా ఎక్కువగా చెప్పారు. మా శక్తి సామర్థ్యాలతో మేము చేసుకుందామని చెప్పేసి గాజువాకలను వెరిఫై చేసాం. అందులోకి మా ఊళ్ళో కూడా గాజువాకలో మేము అంతరేక చూసుకుంటే మిగతా హాస్పిటల్ మేము కంపేర్ చేసుకుంటే వి డెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుందని మా ఊళ్ళో కూడా ఆల్రెడీ 2-3 చేసుకుని ఉన్నారు. వాళ్ళు చెప్పారు. గాజువాకలో కంపేర్ చేసినప్పుడు సరే వి డెంటల్లో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను మా మిస్సెస్ వచ్చాము. వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఇక రిసెప్షనిస్ట్ అని అంటారు, కానీ అది చాలా తక్కువ. 1 ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ కన్నా వాళ్ళు ఎక్కువగా మాకు ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్లో మాకు తెలిసింది. తర్వాత మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేడం గారితో మాట్లాడిన తర్వాత మా యొక్క కెపాసిటీ ఫైనాన్షియల్గా మాకు ఎంతైతే ధైర్యం ఉంటుందో, మేము ఎంతైతే చేయగలము అదే రేంజ్లో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో మేము చేస్తామని మేడం గారు చెప్పారు. చెప్పడమే కాక చేసింది కూడా ఏమైతే చెప్పారో అదే చేశారు. ఈ ట్రీట్మెంట్ ఎంత సమయం పడుతుందో చెప్పారు. ఈ సమయంలో మేము ఏం చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్పారో సేమ్ అదే క్వాలిటీస్తో చేశారు. చేసిన తర్వాత మా యొక్క మిస్సెస్ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. సాటిస్ఫాక్షన్ అయితే మిగతా మేము హాస్పిటల్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది, మేము వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి చాలా మంచి పని చేసి మేమైతే అనుకున్నాము. ఈ చేసుకున్న తర్వాత మా మిస్సెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళ మదర్ కూడా సేమ్ కంప్లైంట్ వచ్చింది. వాళ్ళు ఉండేది ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉన్నారు. బట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మేడం గారు మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేశారు. మేడం గారు చేసిన తర్వాత మా అత్తమ్మ గారు కూడా బాగా నచ్చింది. ఈ ట్రీట్మెంట్ చేసుకున్నారు. మా అత్తమ్మ గారు ట్రీట్మెంట్ చేశారు. చేసుకుంటే మా అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో.